ఇంకొక కీలకమైన నిర్ణయం ఏం తీసుకున్నారంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ ఉద్యోగులకి నగదు రహిత వైద్యాన్ని అందించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారట. క్యాష్లెస్ అంటే ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు తీసుకెళ్ళి ఆ కార్పొరేట్ హాస్పిటల్లో చూపిస్తే మీకు మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా క్యాష్లెస్ వైద్యాన్ని అందిస్తారట. కేసీఆర్ హయాంలో కూడా సేమ్ ఇట్లనే ఈహెచ్ఎస్ అని ఒకటి పెట్టిండు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అని. దాంతోపాటు జేహెచ్ఎస్ అని పెట్టిండు, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని. ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయండి. స్కీమ్ ప్రవేశపెట్టడం ఏముంది? ఇప్పుడు ఇది ఈ ఈ ఒక రోజులో స్టార్ట్ చేసి చాలా గొప్పగా స్టార్ట్ చేసి ఒక రోజులోనే కొలాప్స్ చేసి పడేయచ్చు. ఇప్పుడు ట్రీట్మెంట్కి చేయించుకున్న పేషెంట్స్కి ఎప్పటికప్పుడు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు చెల్లించాలా. నువ్వు నెల రోజులు బిల్లులు ఆపినావు అనుకో, 1000 కోట్లు బిల్లులు ఆపినావు అనుకో, హాస్పిటల్స్ నాకు కొద్దిది ఈహెచ్ఎస్ లేదు, ఏం లేదు, ఈ గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదని ఆపుతాడు. ఇప్పుడు ఆల్రెడీ స్కీమ్ అందుబాటులో ఉంది వాళ్ళకి, నువ్వు కొత్తగా స్కీమ్ పెట్టేది ఏంది? ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయి, డబ్బులు కట్టు అంతే. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అన్నది ఒకటి ఆల్రెడీ ఉన్నది. కేసీఆర్ డబ్బులు ఇవ్వకనే దాన్ని ఖతం చేసిండు. నువ్వు దాన్ని రివైవ్ చేయాలంటే ఏం చేయాలి? కొత్తగా ఏదో ప్రకటించాల్సిన అవసరం లేదు. ఉన్న స్కీమ్దా ఉన్న బకాయిలన్నీ కట్టేసి క్యాష్లెస్ వైద్యం అని చెప్తే అయిపోయా. ఇప్పుడు ఇది కూడా మీరు స్టార్ట్ చేసినారు, బాగానే ఉంది, వెరీ గుడ్. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎప్పటికప్పుడు డబ్బులు కడితే హాస్పిటల్లో ఏ ఇబ్బంది లేకుండా చూస్తారు. అప్పుడు మీరు సగం సగం కట్టి ఒక నెల కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టెస్ట్లకు సంబంధించి అది ఇది రకరకాల కొర్రీలు పెట్టి ₹1,00,000 అయితే 50,000 కట్టాల్సి వస్తుందని ముందే పేషెంట్కి చెప్తారు. అట్లయితే జాయిన్గా, లేకపోతే లేదు. నగదు రహిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు త్వరలో అందుబాటులోకి. ఈహెచ్ఎస్కు సర్కార్ పచ్చజెండా. కుటుంబ సభ్యుల వివరాలతో ప్రతి ఉద్యోగికి పెన్షన్దారులకు హెల్త్ కార్డ్. 826 కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం. 1998కి పెరగబోతున్న ప్రొసీజర్స్. 24,21,000 మందికి సేవలు. దశల వారీగా ఈహెచ్ఎస్ పరిధిలోకి సింగరేణి, ఆర్టీసీ, ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులు. కార్పొరేట్ ఎంపానెల్ ఆసుపత్రులతో చర్చలు. ఉద్యోగుల నుంచి 528 కోట్లు, సర్కారు నుంచి కూడా అంతే జమ. మరి ఇప్పుడు జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ అకాడమీ, వివిధ సంఘాలు ఉన్నాయి, టీయూడబ్ల్యూజీ అని, ఇంకోటి ఏపీ మన ఇవి తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా. మరి గతంలో కూడా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని ఒకటి ఉండేది, దాన్ని కేసీఆర్ నిర్వీర్యం చేసిండు. మరి దీంతో పాటు మాది కూడా పెట్టండి అని ఎందుకు అడగరు? జర్నలిస్టు సంఘాలు మాట్లాడాలి కదా. మీరు ఈ అంశం తెర మీదకి వచ్చినప్పుడే మీరు దీన్ని ప్రభుత్వం ముందు ప్రపోజల్ పెట్టాలి కదా. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో భాగంగా వారికి నగదు రహిత వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఎంప్లాయీస్ క్యాష్లెస్ హెల్త్ స్కీమ్కు ఆమోద ముద్ర వేసింది. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈహెచ్ఎస్కు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించబోతున్నది. ఈహెచ్ఎస్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 826 ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7,14,000 సర్కారీ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సేవలకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తారు. పెన్షనర్లు, డిపెండెంట్స్తో కలిసి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మొత్తం 24,21,000 మందికి సేవలు అందుతాయి. అలాగే వైద్య సేవల ప్రొసీజర్ల సంఖ్యను కూడా పెంచబోతున్నారు. వైద్య సేవలు అందించే విషయంలో కార్పొరేట్, ఇతర ఎంపానెల్ ఆసుపత్రులతో సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సచివాలయంలో సమావేశమయ్యారు. ఇప్పుడు ఈ హెల్త్ స్కీమ్ పేరుతోని వాళ్ళ బకాయిలని పక్కన పెట్టేస్తారా? ఇక దాదాపు 1,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళే. మనం మొన్న ఖమ్మం వెళ్ళొచ్చినాం, ఆ రిటైర్డ్ ఎస్ఐ చనిపోతే అక్కడికి వెళ్తే మనం వెళ్ళొచ్చిన తెల్లారి ఆయన అకౌంట్లో 60 లక్షలు పడ్డాయి. మరి అందరు చచ్చిపోతే అకౌంట్లో వేస్తారా ఏంది? వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి రావట్లేదు రిటైర్ అయిన తర్వాత కూడా. ఇక రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులట 3,56,135 ఉన్నారు ఇప్పుడు పనిచేసే వాళ్ళు. పెన్షనర్లు వచ్చేసి రిటైర్ అయిన వాళ్ళు, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు 2,88,169 మంది ఉన్నారు. పోలీసులు 70,018 మంది ఉన్నారు. మొత్తం 7,14,322. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కలుపుకుంటే 24,21,393 మంది ఉన్నారట. ఇక భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగులతో పాటు ఆర్టీసీ, జెన్కో, ట్రాన్స్కో ఉద్యోగులు దీని పరిధిలోకి ఇంతవరకు లేరట. ఇప్పుడు లేరు వీళ్ళంతా. ఆర్టీసీ ఉద్యోగులు కానీ, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులు కానీ దీని కింద లేరు. పోలీసులు ఆరోగ్య భద్రత స్కీమ్ కింద వైద్య సేవలు పొందుతున్నారు. వాళ్ళది కూడా అన్యాయంగా ఉంది. ఆ పోలీసుల హెల్త్ కార్డు కూడా సరిగ్గా పనిచేస్తలేదు.
ఇంతకుముందు ఆరోగ్య భద్రత ఇప్పుడు ఆరోగ్య భద్రత కూడా లేదు వాళ్ళ సరిగ్గా. తాజా హెల్త్ స్కీమ్లో పోలీసులను చేరుస్తున్నారు. తాజా హెల్త్ స్కీమ్లో పోలీసులను కూడా యాడ్ చేస్తున్నారట. ఆ తర్వాత దశల వారీగా సింగరేణి, ఆర్టీసీ, జెన్కో, ట్రాన్స్కో ఉద్యోగులను ఈ పథకం పరిధిలోకి తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినాయి. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఈ ఈహెచ్ఎస్లు, జేహెచ్ఎస్లు, ఆరోగ్య భద్రతలు, ఆరోగ్యశ్రీలు ఇవన్నీ ఎందుకు? మొత్తం ఒక 20% బడ్జెట్ వైద్యం కోసం కేటాయించి ఏదో రకంగా అవసరమైతే అమ్మవే భూములు, ఏం తప్పేముంది? నీ దగ్గర పైసలు లేనప్పుడు మస్తు భూములు, లక్షలాది ఎకరాల భూములని అమ్ము. ఆ బడ్జెట్ని వైద్యం కోసం కేటాయిస్తే ఏ కార్డు అక్కర్లేదు కదా గవర్నమెంట్ వైద్యాన్ని ఇవ్వగలిగితే. మళ్ళీ ఎట్లా? ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ మా వాళ్ళే. అవి ఎటు పోవాలా? అపోలో ఎటు పోవాలా? యశోద ఎటు పోవాలా? ఇంకా మిగతా అన్ని ఎటు పోవాలా? ప్రజల రక్తం తాగాలి కదా. సో ఇట్లా ఈ డేటా కనిపిస్తున్నది. ఉద్యోగులకి ఇది కొంత గుడ్ న్యూస్. ఏం గుడ్ న్యూస్ అయినా దాన్ని రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేస్తేనే అది గుడ్ న్యూస్ అవుతుంది. ఏ నెల పైసలు లేకుండా ఆపితే మళ్ళీ అంతే, మళ్ళీ మొదటికి వస్తుంది. ఉద్యోగులు పెన్షనర్ల కట ప్రమాద బీమా ధీమా అట. ప్రమాదంలో కనుక మరణిస్తే ఆ కుటుంబానికి 1,20,00,000 రూపాయలు ఇస్తారట. ఏదన్నా ప్రమాదవశాత్తు సాధారణ మరణం కాకుండా ఏదన్నా జరిగితే 60 ఏళ్ళ లోపు సహజ మరణం అయితే 10 లక్షలు ఇస్తారట. అంటే మీ ఏజ్ 60 లోపు అయితే అది ఏ రకమైన మరణమైనా జరిగిన ఏ అనారోగ్యం కానీ ఇంకోటి కానీ 10 లక్షలు ఇస్తారట. ప్రీమియం కింద రూపాయి కూడా చెల్లించనక్కర్లేదట. మొత్తం 7,57,000 మందికి దీంతో ప్రయోజనం. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో ఉద్యోగులకు ఇది అమలవుతుందట. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఉద్యోగి ఆర్ పెన్షనర్ ప్రమాదంలో మరణిస్తే ఈ పథకం కింద వారి కుటుంబాలకు 1.2 అంటే 1,20,00,000 రూపాయలు పరిహారంగా అందుతుంది. ఒకవేళ సహజ మరణం అయితే వాళ్ళ వయసు 60 ఏళ్ల వరకు ఉంటే ఉద్యోగులకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇందుకు గాను ఉద్యోగులు ₹1 కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. సర్కారు తొలుత సింగరేణి, ట్రాన్స్కో ఉద్యోగులకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్కడ విజయవంతంగా అమలు కావడంతో ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ అమలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5,19,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. అలాగే 2,38,000 మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 7,57,000 మందికి ప్రమాద బీమా వర్తిస్తుంది. అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా బ్యాంకర్ల ద్వారా ఈ బీమా అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం అమలుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. అంత బాగానే ఉంది సార్. ఉద్యోగులకు బాగానే ఏదో పథకం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి పేదలు ఎటు పోవాలా? కార్మికులు ఉన్నారు, గిగ్ వర్కర్లు ఉన్నారు, లక్షలాది మంది కార్మికులు, వాళ్ళ బీమా. కూలీలు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా మరి? వాళ్ళు ఏం చేయాలా? అందరికి అమలు చేసుకుంటూ పోతే అవుతుందా? మరి వాళ్ళ చేత కూడా ఒక ప్రీమియం కట్టించి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా ప్రమాద బీమా. అది ఇవ్వలేమా? మనం చేయలేమా? సరే ప్రమాద బీమా పక్కన పెట్టండి, వాళ్ళ ఆరోగ్యం విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నది, ఏం అమలవుతున్నది? అంత గొప్పగా అమలవుతుందా? ఏమన్నా హార్ట్కి సంబంధించిన హార్ట్ రిలేటెడ్ ఇంకేదైనా వస్తే తప్ప చాలా రోగాలకు అసలు ఆరోగ్యశ్రీలో అవకాశమే లేదు. సో ఇది ఓవరాల్గా నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. రఘు అన్న నమస్కారం. చేనేత కార్మికులకు పట్టణాలు మాత్రమే రుణమాఫీ, గ్రామాల్లో జరగలేదట. ఒక్కసారి ఈ విషయం పైన మాట్లాడండి. దీని మీద అసలు ఒకసారి డేటా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎవరు మాట్లాడుతున్నారో ఆ సంఘాలు, యూనియన్లు కూడా ఎక్కడా ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. చాలా దారుణంగా ఉన్నది. అది పెద్ద అమౌంట్ కూడా కాదు. ఇది 50 కోట్లు 60 కోట్లు ఎంతో ఉన్నట్టున్నది. అని ఇన్ని వేల కోట్ల రుణమాఫీ చేసిన రైతులకు అన్నావు కదా, మరి గిది చేయడానికి ఏముంది? అన్నా నేను మొన్ననే చెప్పినా, ఏందో ఈ గవర్నమెంట్ నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అందరూ బాగుండే, తెలంగాణ వచ్చాక ఎవడు బాగుపడలే, ఒక్క మార్వాడి వాడు తప్ప. ఇది మాత్రం వాస్తవం. సరే మనం తెలంగాణ వచ్చింది, మన రాష్ట్రం అనే ఒక సంతోషం తప్ప మొత్తం ఏమంటారు కదా, పెనం మించి తీసి పొయ్యిలు ఎత్తేసినట్టు అయింది. ఈ దొంగలంతా అవతల రాష్ట్రాల వాళ్ళతో చేతులు కలిపారు.
మీరు చూడండి రాష్ట్రంలో మైగ్రేషన్ వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. హైదరాబాద్లో మీరు సుబ్బారావు హోటలు, ఆరా హోటలు, పచ్చికూర హోటలు, ఈ కూర, తోటకూర, కొంగూర అని రకరకాల హోటళ్ళు వచ్చినాయి. మీరు మీరు గతంలో ఉండేనా చూడండి ఒక్కసారి. విపరీతమైన మైగ్రేషన్ జరిగింది. ఇక మార్వాడి వాడైతే ఇక వాడు అనువున ఇట్లా ఇట్లా ఈ పాదరసంలాగా వెళ్ళిపోయింది గ్రామాల్లోకి. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడితే మనం అర్బన్ నక్సలైట్ అయినా వాడేమో దేశభక్తుడు అయ్యిండు. ఏం ఘోరం ఇది. మనమేమో అర్బన్ నక్సలైట్లు అయినాము, ఈ అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే వాడేమో దేశభక్తుడు అయ్యిండు. చూడండి ఇక ఈ భయంకరమైన మూమెంట్ వస్తే తప్ప ఈ పార్టీలు ఈ నాయకులు వినరు. అది జరగాల. 58 కోట్లకు 38 కోట్లు ఇచ్చిరట. ఏది చేనేత రుణమాఫీ 58 crores ఎంత అండి? 58 కోట్లు గవర్నమెంట్కి ఒక్క దెబ్బకి ఇట్లా ఇచ్చేయచ్చు. సంవత్సరంలో రేవంత్ రెడ్డి మంత్రులంతా కలిసి హెలికాప్టర్లో తిరిగిన అమౌంట్ కూడా కాదు. ఇగో స్టార్ట్ అయ్యారు. ఇక ముస్లిమ్స్ మీద అంత ప్రేమ ఎందుకన్నా? మాకు అందరి మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. మేము కూడా హిందువులమే, అర్థమైందా? మేము అందరం కలిసి బతకాలి, అందరూ ప్రశాంతంగా బతకాలని కోరుకునే వాళ్ళం. నిన్న ఏదో ఎక్కడో అనుకుంటే ఒక కారులో వెళ్తుంటే దాడి చేసిరు. కారులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా ఖండిస్తాం అట్లాంటి దాన్ని. వాడిని అరెస్ట్ చేయాలని చెప్తాం. వాడు ఎవడైతే ఏంది? వాడి మీద ప్రేమ ఉంటుందా? వాడు ముస్లిం అయినంత మాత్రాన, లేకపోతే ఇంకోడు మన హిందూ అయినంత మాత్రాన వాడి మీద ప్రేమ ఉంటుందా? దాడి చేసినోడి మీద. మార్వాడీలు ఎప్పటికైనా మనకు ప్రమాదమే. గాదా ఎన్ఐఏ మీద అప్డేట్ ఏం లేదు. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఎన్ఐఏ ఆర్గ్యుమెంట్స్ వినాలి. ఆ తర్వాత కింది కోర్టులో బెయిల్ వస్తుందా, డిస్మిస్ చేస్తారా చూడాలి. ఒకవేళ డిస్మిస్ చేస్తే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి. ఆ ప్రాసెస్లో ఉన్నారు. అన్న గాంధీ బొమ్మ కోసం 50 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఇళ్లను కూలుస్తుండు. అసలు దేనికి అవసరం అంత పెద్ద గాంధీ బొమ్మ? మరి రోజు పోయి ఆడ అగరబత్తిలు వెలిగించి వస్తాడే. మరి రోజు ఆడకి పోయి ఏం లేదు, ఆడ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవాలి. గాంధీ కుటుంబానికి నేను వీర విధేయుణ్ణి, అందుకే నేను గాంధీ బొమ్మను కట్టినా అని ఆయన చెప్పుకోవాలి. దానికోసం పేదలను చంపాలి. ఒక మహిళ చెప్తుంది కదా, ఒక పెద్ద ఆవిడ, ఇవన్నీ ఎందుకయ్యాక ట్యాంకులో ఇంత విషం కలిపితే అయిపోతుంది కదా అని. ఎంత సింపుల్గా చెప్తున్నారు చూడండి జనం. మరి ఆపనన్న చెయ్యి. బుక్స్ మీద స్కూల్ లోగో ఉంటే ఫ్రీగా ఇవ్వాలని రూల్ పెట్టాలి. అవసరమైతే పేరెంట్స్ అంతా కలిసి ఆ స్కూల్ ముందు ధర్నా చేయాలి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కవర్ మీద ఆ సూపర్ మార్కెట్ సంబంధించిన లోగో కానీ పేరు కానీ ఉంటే అది ఫ్రీగా ఇవ్వాలని కోర్టు చెప్తున్నది. మరి స్కూళ్ళల్లో వాడు స్కూల్లోనే కొనాలి పుస్తకాలు. మరి వాడి లోగో ఎందుకు? పైసలు ఇచ్చి కొంటున్నాయి కదా, ఫ్రీగా ఏమి ఇస్తలేడు కదా. అసలు హైకోర్టు కానీ కోర్టులు సుమోటోగా ఇట్లాంటి కేసులు తీసుకొని ఎవరు ఎక్కడైనా ఏ పుస్తకాలు ఎక్కడైనా కొనుక్కోవచ్చని ఒక ఆర్డర్ ఇవ్వాలి. పాటించని స్కూళ్ళ మీద ఆ చైర్మన్ మీద పీడీ యాక్ట్ పెట్టాలనేది చట్టంలో పెట్టాలి. ఇట్లాంటి చట్టాలు తీసుకురావాలా. ఒక 10 రోజులు జైలుకి పోతే అప్పుడు తెలుస్తుంది ఈ కొడుకులకి, అమ్మో ఎందుకురా నాయన అని. అందరు భయపడతారు అప్పుడు. జై శ్రీరామ్ అన్న, మాది ఆందోళన నియోజకవర్గం టెక్మాల్. మా రోడ్డు గురించి మాట్లాడండి అన్న. 12 సంవత్సరాలు అవుతుంది ఎన్నికల కోసం రోడ్డు తీసేసి. అట్లే ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఎందుకు అన్నెసెసరీ స్కీమ్స్, మూసీ రివర్ ఫ్రంట్ ఇవన్నీ అట్లే. ఇక ఎందుకు అంటే దాని వెనకాల వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటుంది, స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో సంథింగ్. తెలంగాణకు గాంధీకి సంబంధం ఏంటి? ఎలాంటి సంబంధం లేదు. దేశానికి సంబంధం సరే, తెలంగాణ దేశంలోనే ఉంది. గాంధీ మహాత్ముడు, గాంధీ జాతిపిత, ఇవన్నీ మనం అనుకున్నాం. గాంధీని 1947 ఆగస్టు 15 స్వాతంత్రం రావడానికి ఆయన పాత్ర చాలా గొప్పగా ఉంది. జెండా వందనం రాజు బొమ్మ పెడతాం, ఫోటో పెడతాం, ఆయన గుర్తు చేసుకుంటాం. ఆయన ఈ దేశానికి చేసిన సేవను, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇంత పెద్ద విగ్రహం పెడితే ఏమొస్తుంది? గాంధీ చెప్పిండా వాళ్ళ ఇల్లు ఊలగొట్టిన విగ్రహం ఇక్కడ పెట్టండి అని? గాంధీ బతుకుంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు. ఎవడరా మీకు చెప్పింది నా విగ్రహం కోసం ఇల్లు ఊలగొట్టుడేంద్రా అంటారు.